ప్రపంచ వైన్ రాజధాని కాస్త దెబ్బతినేసిందా? ఫ్రాన్స్లోని నైరుతి ప్రాంతంలో అగ్నికీలలు ఇప్పుడు బోర్డో శివార్ల వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. మా నగర గేట్ల నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ మంటలు ఉన్నాయి అన్నటువంటిది నగర మేయరే చెప్తున్నారు. వాస్తవానికి బోర్డోకి ప్రపంచ వైన్ రాజధానిగా మంచి గుర్తింపు ఉంది. శతాబ్దాల క్రితమే బోర్డో వైన్ ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయినాయి. అంటే బోర్డో అంటేనే వైన్ అంటారు, వైన్ అంటేనే బోర్డో అంటారు అనమాట. ఇక్కడ తయారు చేసే వైన్లు ప్రపంచవ్యాప్తంగా పేరున్నాయి. ఈ ప్రాంతంలో రోమన్ల కాలంలో 2000 ఏళ్లకు ముందు నుంచినే ద్రాక్ష సాగు చేస్తుండడం, అక్కడ సమశీతోష్ణమైనటువంటి ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉండటంతో రోమన్లు గుర్తించి వైన్ అక్కడ తయారు చేసి ప్రపంచమంతా కూడా సప్లై చేస్తుండేవాళ్ళు. బోర్డోకి ప్రపంచ వైన్ రాజధానికి గుర్తింపు ఉంది. ఈ ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ వాతావరణమే అప్పట్లో ఆ పేరు తీసుకొచ్చి పెట్టింది. వాస్తవంగా పోర్ట్ ఆఫ్ ది మూన్ బోర్డో నగరంలోని ప్రముఖ నౌకాశ్రయం గరోన్ నది నెలవంక ఆకారం కారణంగా దానికి పోర్ట్ ఆఫ్ ది మూన్ అనేటటువంటి పేరు వచ్చింది. 2007లో దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు వచ్చింది. నది మీద నిర్మించినటువంటి వంతెన, వాటర్ మిర్రర్ పర్యాటకులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ మంటలు వ్యాపించింది.